వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రవాసంలో ఉన్న బంగ్లాదేశ్ రచయిత్రి, మానవ హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ తన రచనలపై జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా కోల్కతా నగరాన్ని విడిచి వెళ్లాల్సిన దాదాపు 2 దశాబ్దాల తర్వాత తిరిగి రానున్నారు. 63 ఏళ్ల ఈ రచయిత్రి తన ఆత్మకథ ద్వికండితోలో దైవదూషణ ఆరోపణలపై నిరసనలు చెలరేగడంతో కోల్కతా నుంచి పారిపోవాల్సి వచ్చింది. అప్పటి సిపిఎం నేతృత్వంలోని ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించింది. 2004 నుండి 2007 వరకు కోల్కతాలో నివసించిన ఈ రచయిత్రి ప్రస్తుతం దీర్ఘకాలిక నివాస అనుమతిపై ఢిల్లీలో నివసిస్తున్నారు. ఆమె ఆగస్టు 1న రవీంద్ర సదస్సులో మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొననున్నారు. 3 సంస్థల సామూహిక ఆహ్వానం మేరకు 2007 తర్వాత ఆమె ఈ నగరాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఒకప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇస్లాంని అపఖ్యాతి పాలు చేశారని ఆరోపించిన ఆ రచయిత్రి తన గౌరవార్థం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తన కవితల్లో కొన్నిటిని వినిపించి తన చర్చల్లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సువేందు అధికారి, రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వపన్ దాస్ గుప్తా, రచయిత షిర్జేందు ముఖోపాధ్యాయ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. తస్లీమా నస్రీన్ కు బెంగాల్కు తీసుకురమ్మని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పాను. తస్లీమా నస్రీన్ గొంతును ఎందుకు అణచివేయాలి? బంగ్లాదేశ్లో ఒక హిందూ కుటుంబం ఎదుర్కొన్న అఘాయిత్యాలపై ఆమె లజ్జా రాశారు. కానీ గత వామపక్ష ప్రభుత్వం ఆమె రచనను నిషేధించింది. కోల్కతా పర్యటనకు ఆమె రాకను మేము స్వాగతిస్తున్నాం అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రకటించారు. బంగ్లాదేశ్లో ఇప్పటికీ నిషేధంలో ఉన్న లజ్జా బంగ్లాదేశీ హిందువులు, ఇతర మత మైనారిటీలు ఎదుర్కొంటున్న అసహనం, హింసల కథను చెప్తోంది. ఇదిలా ఉండగా ఆ రచయిత్రి తరచుగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడారని, అందుకే డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆమెను స్వాగతిస్తోందని తృణమూల్ ఎమ్మెల్యే అక్రుజ్జుమాన్ పేర్కొన్నారు. చూడండి, తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్కు చెందిన రచయిత్రి. ఆమె ముస్లిం సమాజానికి, ఇస్లాంలోని షరియాత్కి వ్యతిరేకంగా చాలా మాట్లాడారు. ఎవరైనా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడితే డబుల్ ఇంజన్ ప్రభుత్వం వారిని గౌరవిస్తుంది, ఇంకేం చెప్పాలి అని అక్రుజ్జుమాన్ పేర్కొన్నారు. బెంగాల్ మంత్రి అగ్నిమిత్రపాల్ ఆ రచయిత్రి పర్యటనను గట్టిగా స్వాగతించారు. గత ప్రభుత్వ హయాంలో ఆమె తిరిగి రావడానికి ఎప్పుడూ అవకాశం కల్పించలేదని, లౌకికవాదం గురించి ప్రతిపక్షాలు గొప్పగా మాట్లాడతాయి, కానీ ఆమె తన పుస్తకంలో వాస్తవాలను రాసినప్పుడు వారు ఆమెకు భద్రత కల్పించడానికి నిరాకరించారని విమర్శించారు. తృణమూల్ ప్రభుత్వ హయాంలో వివిధ వర్గాల ప్రజలను కేవలం రాజకీయ సాధనాలుగా మాత్రమే వాడుకున్నారు. నేడు సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వంలో తస్లీమా నస్రీన్ ఆగస్టు 1న వస్తున్నారు. ఇది మాకు గర్వకారణం మరియు సంతోషాన్నిచ్చే విషయం అని రాష్ట్ర మంత్రి పేర్కొన్నారు. ఏదేమైనా తస్లీమా నస్రీన్ అసలు పశ్చిమ బెంగాల్ కోల్కతాలోకి వస్తే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.